ఐబొమ్మ ఫౌండర్ రవిని అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లో, పైరసీ కేసుల్లో ముఖ్యంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? జైలు శిక్ష అయితే 3 సంవత్సరాలు గరిష్టంగా ఉంటుంది. ఇక జరిమానాకు వస్తే ఆడిట్ చేసినటువంటి ప్రొడక్షన్ కాస్ట్లో 5% జరిమానా విధించడం జరుగుతుంది. ఇందులో రవికి సపోర్ట్ ఉంది ప్రజల వైపు నుంచి. వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన ఒక రాబిన్ హుడ్ లాగా మల్టీప్లెక్స్లను కొట్టి సామాన్య ప్రజలకు సినిమాల్ని ఫ్రీగా అందిస్తున్నాడు. కేవలం ఒక అంశాన్ని అత్యధిక ప్రజలు సమర్థిస్తున్నారు కాబట్టి ఆ అంశము మంచిదైపోతుంది. అంటే లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లెజిటిమసీ. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా కొన్ని ప్రకటనలు ఇస్తున్నారు, ఈ చేసినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని. ఇట్లాంటివి చాలా అన్యాయకరమైనటువంటి ప్రకటన. వీగిపోయే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో ఇలాంటి కేసులు చాలా అరుదు. జనరల్గా పైరసీ అనేది ఇండియాలో పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇంత ఎక్కువగా పెరిగిపోతుందానికి కారణాలు మనం ఏం చూడొచ్చు అంటారు? కాపీరైట్ యాక్ట్ ప్రకారము సృజనాత్మకమైన ఎలాంటి సృష్టి అయినా సరే, అది ఒక పాట కావచ్చు, ఒక సినిమా కావచ్చు, ఒక కావ్యం కావచ్చు, ఒక కవిత కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం తస్కరించడం, సంగ్రహించడం, దాన్ని మనం వాడుకోవడం, స్వలాభాని కోసం వాడుకోవడం, ఈ తత్వం ఏదైతే ఉందో ఇది మొత్తం సాంస్కృతిక పతనానికి ఇది పరాకాష్ఠగా నేను భావిస్తాను. ఇప్పుడు మీరు నలుగురిని చెప్పారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సినిమా వాళ్ళు, ప్రభుత్వము, ప్రజలు అండ్ ఇట్లాంటి పైరసీ హ్యాకర్స్. ఈ నలుగురిలో మొదట మార్పు రావాల్సింది ఎవరి వైపు నుంచి? తప్పనిసరిగా రాజకీయ నాయకత్వ మార్పు జరగాలి. అది ఇప్పుడున్నటువంటి రాజకీయ పాలకుల్లో కాదు, ప్రజల నుంచి రావాలి. చూస్తే ఐబొమ్మ ఒక ప్లీగా అనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఈ ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగం, ఇవన్నీ కూడా వీళ్ళ వైపు నుంచే తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్, నాట్ ఓన్లీ అగెన్స్ట్ ఐబొమ్మ. ఇండస్ట్రీ దెబ్బతింటుందంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతనా, లేకపోతే కొందరి లాభాలకు ఏమైనా దెబ్బ పడుతుందా? ఎలా ఉంది పరిస్థితి ఈరోజు అంటే, ఏ ప్రొడ్యూసరు కూడా దెబ్బతిన్న సందర్భం లేదు ఆర్థిక. కానీ కార్మికుల పరిస్థితి అలాగా. కార్మికులు ఒక సినిమా లేకపోతే వాళ్ళు నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు పిలుస్తారా, అప్పటి వరకు వాళ్ళకి భుక్తి లేదు. పైరసీ కారుని ప్రజలు ఇంతగా సపోర్ట్ చేయడం అనేది మంచి సూచన కాదు నిజానికి. ప్రజల్లో రాను రాను ఏమవుతుందంటే ఒక రకమైన అభిరుచిని పెంపొందించే వాతావరణం పోయి దాని స్థానంలో చిల్లరతనాన్ని, పనికిమాలినటువంటి అసభ్యకరమైనటువంటి చేష్టల్ని ఆమోదయోగ్యమైనటువంటి చేష్టలుగా మార్చే ప్రయత్నం కొద్ది కాలంగా జరుగుతూ వస్తుంది. ప్రజలు ఇట్లాంటి పైరసీ చేస్తాం కాబట్టి ఇట్లాంటి సినిమాలే వస్తాయని ప్రజల మీద నెట్టే ప్రతిదీ ప్రజలే కారణం అన్న ఒక నేరేటివ్, ఒక ఫ్రేమ్ వర్క్ మనం చూస్తుంటాం. 2000 ఇస్తే ఓటేస్తున్నారు కాబట్టి ప్రజలు తప్పు అని